హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. నేను ఇంకా మీ ముందుకి వేరే నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. ఇది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, సూపర్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. అండ్ ఎవరైతే నా వీడియోస్ని ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ నేను నోటిఫికేషన్ రాగానే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు ఇక్కడ మన thumbnail చూస్తే సో హెచ్పిసిఎల్ హిందుస్థాన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలండి ఇవన్నీ. సో ఎటువంటి కాంట్రాక్ట్ కాదు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే. అందరూ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనం జీతం రాగానే 88,000 అనేది జీతం వస్తుందండి. సో ఎటువంటి పోస్టులు అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులు అండి, ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ చూసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ మనకి హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం నుంచి వచ్చిందని కనిపిస్తుంది. సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే 15th of January నుంచి ఈ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 14th of February ఎండ్ అవుతుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 14th February. సో 14th February కన్నా ముందే అప్లై చేసుకోండి. దేనికి అంటున్నాను అంటే సో మన ఫీ పేమెంట్ కానీ లైక్ సర్వర్స్ కానీ సో అవి డిస్టర్బెన్సెస్ రాకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేం పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరిగింది అంటే మనం ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్ ఎవరైతే ఈ పోస్ట్ ఈ పోస్టులు అనేది వీళ్ళు జూనియర్ లెవెల్లో, సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ వాళ్ళు డిప్లొమా చేసి ఉంటారో సో ఫుల్ టైమ్ డిప్లొమా ఎవరైతే మెకానికల్లో అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా, ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో సో ఈ పోస్టులన్నిటికీ ఎలిజిబుల్ అండి. ఇవి ఇంకోటిసారి చెప్తున్నాను, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎవరైతే ఇవి చేశారో, డిప్లొమా చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అడగట్లేదు వీళ్ళు, నీళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ఏది అనట్లేదు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో పే స్కేల్ ఎలా ఉందని అనుకోవచ్చు. మనకి పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 దాకా పే స్కేల్ అనేది అన్నిటికీ ఒకటే, సేమ్ అన్నిటికీ ఒకే పే స్కేల్. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి మెకానికల్లో 130 వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. అండ్ ఎలక్ట్రికల్ 65 వేకెన్సీస్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 37 వేకెన్సీస్ అండ్ కెమికల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అండ్ మ్యాక్సిమం ఏజ్ అన్నిటికీ మ్యాక్సిమం ఏజ్ ఏంటి అంటే 25 years అనేది మ్యాక్సిమం ఏజ్. సో రిజర్వేషన్స్ కోటాలో మనకి ఏజ్ అనేది ఇంకా పెరుగుతుంది. సో నో నీడ్ టు వరీ. బట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ అనేది 25 years. సో అండ్ నేను ఇంకోటి ఏంటంటే చెప్పాను ఇక్కడ మనకి డిప్లొమా ఎవరైతే ఈ 3-4 స్ట్రీమ్స్లో చేశారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్. దాంతోపాటు మనకి మార్క్స్ ఎంత రావాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి ఈ డిప్లొమాలో. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మినిమం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఏ క్యాండిడేట్స్కి మినిమం 60% అనేది ఉండాలండి. సో 60%లో 3 years అంతా 60%తో పాస్ అయితే సో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరికైతే 50% ఉందో, 50% ఓవరాల్ మార్క్స్ వచ్చినాయో సో వాళ్ళు ఎలిజిబుల్. సో ఇది వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి మనకి దేంట్లో అంటే డిప్లొమాలో మనం ఎలిజిబుల్ అవుతాం. సో వీళ్ళు ఇదంతా ఈ ప్రాసెస్, ఈ నోటిఫికేషన్కి ఈ రిక్రూటింగ్ ప్రాసెస్ ఏంటి అంటే సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు ఒక 3 steps-లోనో 4 steps-లో చేస్తున్నారండి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఫస్ట్ లెవెల్ అండ్ తర్వాత దాంట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని గ్రూప్ టాస్క్ ఆర్ గ్రూప్ డిస్కషన్ సో దాని కిందకి నెక్స్ట్ పిలుస్తారండి. అక్కడ సగం మంది ఫిల్టర్ అయిపోతారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు అండ్ అది అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఈ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసుకుంటా సో మనకి గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏమైతే ఉంటాయో అనేసి ఇక్కడ మెన్షన్ చేశారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ద్వారా సో ఆ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ దీనికి శాలరీ ఎంత మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ. 30,000 నుంచి 1,20,000 దాకా ఉంటుంది పే స్కేల్ అని చెప్పారు. సో కాస్ట్ టు కంపెనీ అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే సో ఎంత మనకి శాలరీ ఓవరాల్గా వస్తుంది అంటాం వీళ్ళు. 10.58 lakhs per annum అంటే 10,58,000 రూపాయలు కంపెనీకి కాస్ట్ అవుతుంది అని జస్ట్ వాళ్ళు మనకి సిటీసీ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో వీళ్ళు క్లారిటీగా మెన్షన్ ఏం చేశారు, మనకి ఫస్ట్
అంటే మనం జాబ్ వచ్చేసింది. సో మనం జాయిన్ అయ్యాం. సో జాయిన్ అయిన తర్వాత ఏమంటున్నారు, మనకి ఒక 5,000 రూపీస్ పర్ మంత్ అలా 6 months వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కింద మన శాలరీ నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో ఆ అమౌంట్ ఏమంటున్నారు, 6 months తీసుకుంటారు. సో 6 months ప్రొబేషన్లో తీసుకుంటారు. సో ఆ అమౌంట్ని మళ్ళీ మనకి రిఫండ్ చేస్తారు. ఎప్పుడైతే మన కన్ఫర్మేషన్ అయిపోయిందో అప్పుడు ఆ అమౌంట్ ఎప్పుడు ఒక 5,000 చొప్పున 6 months అంటే ఒక లైక్ 30,000 రూపాయలు మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మన లైక్ కన్ఫర్మేషన్, మన పోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది, మనకి ప్రొబేషన్ పీరియడ్ అయిపోయి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. సో ఎక్కడ పోస్టింగ్ అంటే ఎక్కడైతే హెచ్పిసిఎల్ ఒక బ్రాంచెస్ ఎక్కడైతే వాళ్ళకి ఉన్నాయో సో అక్కడ అంతా మనకి పోస్టింగ్ జరుగుతుంది. సో ఎక్కడైతే హెచ్పిసిఎల్ ఉందో అక్కడ అంతా పోస్టింగ్ జరగచ్చు, అంటే అక్కడ ఇవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది మనకి. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్, సో నేనేం చెప్పాను, టోటల్ పోస్ట్ మనకి టోటల్ పోస్ట్ అనేసి 234 పోస్ట్ అనేది ఈ నోటిఫికేషన్తో విడుదల చేయడం జరిగిందండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ఇంకోటి మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చెప్పాను, రిలాక్సేషన్ ఉంటుందని. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 3 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 10 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూ బీడీ ఓబీసీ ఎన్సీ క్యాండిడేట్స్కి 13 years ఇచ్చారు. సో నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకుని క్లారిటీగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మనం ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, సో ఆన్లైన్ నోటిఫికేషన్ అండి. సో నేను లింక్ అనేది అప్లై లింక్ ఇస్తాను. ఆన్లైన్ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ ఫీజు కట్టుకోవచ్చు. సో ఫీజు సంగతికి వస్తే, ఫీజు అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫీజు ఎక్సెంప్షన్, ఫీజు అనేది లేదండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఎన్సీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్, వాళ్ళు ఏంటి అంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 1,180 రూపీస్, 1,180 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం పే చేయాలి. సో పే చేస్తే మన ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు అయిపోయి మనకి లైక్ వీళ్ళు ఏం చేశారు అంటే 14th February లాస్ట్ కదా, సో మనకి ఎప్పుడైతే ఎగ్జామినేషన్ డేట్ వచ్చిందో వాళ్ళకి మనకి మెయిల్లో మెసేజ్ ద్వారా మనకి నోటిఫికేషన్ ఇస్తారు. సో అప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఎగ్జామ్ మనం అప్లై అవ్వడం. సో ఆల్ ద గైస్, నేను ఒకటే చెప్తున్నాను, ఇటువంటి నోటిఫికేషన్ చాలా వస్తున్నాయి. సో గవర్నమెంట్ జాబ్స్ అండి, ఇటువంటి కాంట్రాక్ట్ కూడా లేదు చాలా వరకు ఆల్మోస్ట్. సో కాంట్రాక్ట్ చెప్తున్నాను, నేను గవర్నమెంట్ చెప్తున్నాను. సో గవర్నమెంట్ అట్లా క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం ఎప్పుడైతే చూస్తున్నారో సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ ఇయర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ గైస్ ఇంకొకటి, నా వీడియోస్ని అందరూ ఏంటంటే చూస్తున్నారు బట్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్ ఒక్కటే అంటున్నాను నేను, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే డైరెక్ట్గా వస్తుంది. సో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. ఎవరైనా నా వీడియోస్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి రీచ్ తక్కువ ఉంది, ఎవరైనా అడిగిన డౌట్స్ వెంటనే నేను రియాక్ట్ అవుతున్నాను. సో డోంట్ వరీ. అండ్ ఇంకోటి, ఇట్లాంటి నేను మీ ముందు తీసుకురావాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీకు డౌట్స్ వచ్చి నన్ను అడగండి, నేను సో దట్ నాకు ఇంకా ఇట్లాంటి నోటిఫికేషన్స్ మీ ముందుకు ఇంకా తీసుకురావడం జరుగుతుంది. ఓకే గైస్, నేను ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను.